స్మాల్ సిటీ మాజీ ఛానల్ అంటే కామెడీ ఛానల్ అనుకుంటువా? యాక్షన్ ఛానల్ కదా, కాదు కామెడీ ఛానల్. నేను కామెడీ చేస్తే ఎట్లా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి ఈ వీడియోని మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి. అది ఏంట్రా అర్థం జ్ఞానం ఎలా వస్తున్నారు? ఏదైనా పాఠం చెప్తారా? అరే విశ్వ, రేపు రిపబ్లిక్ డే కదా, ఏదైనా అనౌన్స్ చేయడానికి వచ్చిండిదిరా మేడం. అలాగే బుద్ధి. విశ్వవర్ధన్ బుద్ధి, మీ ముగ్గురు లాగండి. నీ యూనిఫామ్ ఏది? మేడం నా యూనిఫామ్ టైట్ అయితే లూస్ ఏమో టైలర్గా ఇచ్చారు మేడం. సరే కూర్చో. సరే మేడం. మేడం ఏది? మేడం నా యూనిఫామ్ టై అవ్వలేదు మేడం, అందుకని వేసుకోలేదు మేడం. మా ఇద్దరికి సేమ్ ప్రాబ్లం మేడం. సరే కూర్చోండి మెద్దరు. సరే మేడం. సరే మేడం. చిన్న అనౌన్స్మెంట్ ఉంది. రేపు మాత్రం అందరూ స్కూల్ డ్రెస్లోనే రావాలి. సివిల్ డ్రెస్లోకి వస్తే మాత్రం స్కూల్లోకి అలౌ చేయను. అలాగే రేపు మన సర్పంచ్ గారు వచ్చి జెండా ఎగరేస్తాడు. ఆయన మీకు ప్యాకులు పంచుతాడు. అలాగే రేపు అందరూ 7 గంటలకే రావాలి. ఆ తర్వాత వచ్చినా స్కూల్లోకి అలౌ చేయను. అరే పొద్దున్న 2 రమ్మంటారేంట్రా? మన రోజు లెగ్స్ 8ంటికి. నైట్ మనం ఫోన్ చేసి పడుకునేసరికి 12 అవుద్ది. మనం రేపు 6ంటికి లెగిసి మన పనులన్నీ చేసుకొని 7ంటికి స్కూల్కి వెళ్ళాలి. అంత కష్టం రా బాబా అది. మళ్ళీ యూనిఫామ్లో రావాలంట. మనం ఎప్పుడైనా వెళ్ళాం యూనిఫామ్లో స్కూల్కి? అదేమో రంగుల డ్రెస్సా, వైట్ కలర్ డ్రెస్. మాకు అంత కష్టం ఉతకడానికి. నువ్వు చెప్పుకుని కరెక్టేరా. రేపు ఒక్కరోజేక ఎలాగోలా కష్టపడదాంలే. సర్లే. వచ్చావా? వచ్చానమ్మా. నీ చేతులు క్యారీ చేయదురా. అమ్మ స్కూల్ మర్చిపోయానమ్మా. రేపు మర్చిపోయా వచ్చావా? రేపు క్యారేజ్ ఎలా కట్టాలి? రేపు క్యారేజ్ కట్టవసరలా, రిపబ్లిక్ డేగా. ఓహో అలాగా. అమ్మ రేపు నన్ను 6ంటికే లేపమ్మా. అంటే 6ంటికే లేపాలా? నువ్వు ఫోన్ చేసి పడుకోగలిగి 12 అవుద్ది. అదేగా నా బాధ కూడా. సరే లేపుతాలే. విశ్వగా నిద్ర లేపన్నాడు కదా. కాజాలు ముద్దు పెట్టు పెట్టు పెట్టు. అరే విశ్వ, పెట్టు 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 పెట్టు. నువ్వేం మా వాత పెట్టావు? అది నువ్వే పెట్టు పెట్టు అన్నావు కదరా, అందుకని పెట్టాను. నేను పెట్టు పెట్టాను. సరే అమ్మా. సరే రెడీ స్కూల్కి వెళ్ళాలి. సరే అమ్మా. ఏమండి వాళ్ళు ఎంకరేజ్ చేయమంటారండి? నీకు నచ్చింది చేయవే. సరేనండి. నాన్న 20 రూపాయలుగా జెండా ఫ్లాజ్ కొనుక్కుంటాను. అది ఇస్తాలే కానీ నాకు విషయం అడిగితే చెప్పు. మరి అడుగు నాన్న చెప్తాను. మన రిపబ్లిక్ ఎందుకు చేసుకుంటావురా? తెలియదు నాన్న. రిపబ్లిక్ ఎందుకు చేసుకుంటామంటే మనకి రాజ్యాంగం అమలైన రోజు 1950 జనవరి 26న రాజ్యాంగం అమలైంది. రాజ్యాంగ హక్కులు తెలుసుకోవడం భారతీయ పౌరులుగా మన హక్కు. ఇంకో విషయం చెప్తాను. మన జాతీయ జెండాకి 3 రంగులు ఉంటాయి. కాషాయ రంగు, తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు. కాషాయ రంగు ధైర్యానికి మరియు త్యాగానికి సూచిక. అలాగే తెలుపు శాంతికి సూచిక. అలాగే పచ్చదనం ప్రకృతికి మరియు సస్యశ్యామలానికి సూచిక. ఎవరడిగి నువ్వే చెప్పు. సరేనా? సరేనా అన్న. ఇంకెవరేమో అడిగినా ఇవే చెప్తాను నాన్న. థ్యాంక్స్ నాన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇవాళ రిపబ్లిక్ డే, వ్యాపారం బాగా జరిగిద్ది. అంకుల్ ఒక ఫ్లాగ్ అను, ఒక బ్యాడ్జు, ఒక బ్యాండ్ ఇవ్వండి అంకుల్.
ఇదిగో బాబు తీసుకో. ఎంతైంది అంకుల్? 20 రూపాయలు అయింది బాబు. ఉండండి అంకుల్, ఇస్తాను. ఇదిగోండి అంకుల్. సరే బాబు. అరే బాబా అంటున్నాడా? అరే బాబా అలా అమెరికాలోకి వెళ్ళొద్దామా? అరే బాబా పొద్దున్న అమెరికా వెళ్తే బాగోదేమారా? అరే అది బుర్రా బూతారా? టిక్టాక్ వీడియో చూడడానికి నేను అమెరికా వెళ్దాం అంది. సారీ బాబు, తప్పుగా అర్థం చేసుకున్నా. అందరికి ఎందుకు ఎవరికి రమ్మంటున్నారు? పిల్లలు, అసలు మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాము మీరు ఎవరైనా చెప్తారా? సార్ నేను చెప్తా సార్. సరే చెప్పు బాబు. 1950 జనవరి 26 మనకి రాజ్యాంగం అమలైన రోజు సార్. రాజ్యాంగం అమలైన సందర్భంగా మనం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే జరుపుకుంటాం సార్. చాలా చక్కగా చెప్పావు బాబు. థ్యాంక్ యూ సార్. పిల్లలు, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మన జెండా యొక్క 3 రంగులు వేటి నుంచి వచ్చేస్తాయి పిల్లలు? సార్ నేను చెప్తాను సార్. సరే చెప్పు బాబు. కాషాయ రంగేమో మన ధైర్యానికి మన త్యాగానికి చిహ్నం సార్. తెలుగు రంగేమో మన యొక్క సత్యానికి మన శాంతికి చిహ్నం సార్. పచ్చ రంగేమో సస్యశ్యామలానికి మరియు ప్రకృతి సంపదకు చిహ్నం సార్. నువ్వు కూడా చాలా అద్భుతంగా చెప్పావు బాబు. థ్యాంక్ యూ సార్. ఇదిగో బాబు తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇదిగో బాబు నువ్వు కూడా తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇదిగో బాబు నువ్వు కూడా తీసుకో. థ్యాంక్ యూ సార్. అరే నా బ్యాండ్ అంటూ జెండా పైన మర్చిపోయారా? అరే మీరిద్దరు ముందుగానే ప్రిపేర్ అయ్యారు కదా. అరే పెద్ది మా నాన్న చెప్పాడా నాకు. సరేరా. వండికి ఎవరు చెప్పారా వద్దాను? నాకు మా నాన్న చెప్పారా. సరే సార్, నేను కొత్తగా పింఛన్ పెట్టుకున్నాను. ఇదిగో నా పింఛన్ నెంబరు. ఇవాళ నుంచి నాకు పింఛన్ వచ్చింది సార్, ఈ నెల నుంచి. సార్ ఇస్తే పెద్ద మరి నాకేంటి, ఒక 1000 రూపాయలు. ఇదిగో అయినా నా పింఛన్ డబ్బులు నేను తీసుకోవడానికి మీకు ఎందుకు సార్ డబ్బులు ఇవ్వాలి? ఇవ్వండి సార్. ఇదిగో ఎక్కువ మాట్లాడావు అనుకో నీ పెన్షన్ క్యాన్సిల్ చేస్తా. నేను అడిగింది ఇచ్చేసి నీ డబ్బులు నువ్వు తీసుకో. అలా మాట్లాడతారేంటి సార్? నేనేమన్నా మీ డబ్బులు అడుగుతున్నాను, నా పెన్షన్ డబ్బులే కదా సార్ నేను అడుగుతుంది. సార్ మీరు చేసే తప్పు సార్. ఆయన పెన్షన్ డబ్బులు ఆయనకి ఇచ్చాడు సార్. ఏంటి ఎందుకు నువ్వు సపోర్టా? ఇప్పుడే పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నా. మీరు మాట్లాడిందంతా ఫోన్లో రికార్డ్ అయింది. మీరు ఇప్పుడు పెన్షన్ డబ్బులు ఇచ్చారనుకో మా దాన్ని మేము వెళ్ళిపోతాం. మీరు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదు అనుకో మేము ఏసీబీకి కంప్లైంట్ ఇస్తాం. తర్వాత పత్తా తెలియదు ఏసీబీలో కంప్లైంట్ ఇద్దాం. వద్దు బాబు అంత పని మాత్రం చేయకు. పెద్దనా ఆ పింఛన్ నెంబర్ ఏంటి? ఇదిగో ఉండు పెద్దనా, ఇస్తాను ఎంటర్ చేసుకుంటా. ఏడు ముద్రే పెద్దనా. ఇదిగో పెద్దనా తీసుకో. నాకు చాలా ధన్యవాదాలు బాబా. ధన్యవాదాలు వదిలే తాత.